హలో ఎవ్రీవన్, ఇవాళ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. నేను 2 పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. ఇవి 1.5 గ్లాస్ రైస్కి సరిపోతాయి. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం 1 ఇంచ్ పీసెస్ కింద చేశాను, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 3/4 టేబుల్ స్పూన్, మీకు కావాల్సినంత వాడచ్చు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు గుప్పెడు తీసుకున్నాను. పిల్లలకి చేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేయచ్చు. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కావాల్సినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొంచెం రుచికి, పచ్చిమిరపకాయలు ఒక 8 తీసుకున్నాను, 1/2 పీసెస్ చేశాను, ఎండుమిర్చి ఒక 6 to 7 తీసుకున్నాను, మీకు కావాలంటే ఎక్కువ వాడచ్చు. దీంట్లోకి రుచికి మనం ఎల్చి ఇంగు వాడదాం. మామిడికాయ పులిహోర చేసే ముందర ఫస్ట్ మనం మామిడికాయల్ని ఇలా చెక్కుకోవాలి, ఇలా తురుముకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ తీసుకుని దీంట్లోకి పల్లీలను వేయిద్దాం. ఫస్ట్ మనం పల్లీలు, పప్పులు వీటిని వేయిద్దాం. పల్లీలు పప్పులు కొంత వేగిన తర్వాత దీంట్లోకి మనం ఎండుమిర్చి, కాజు, కరివేపాకు వేసి పప్పులు ఎర్రగా అయ్యేంత వరకు వేయిద్దాం. ఇప్పుడు వేగిపోయాయి కదా, వీటిని మనం సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ నుంచి పప్పులన్నీ సపరేట్ చేసాం కదా, ఇంకొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లోకి మనం ఆవాలు, తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవి వేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేగేంత వరకు వేయిద్దాం. పచ్చిమిరపకాయలు సగం వరకు వేగాయి కదా, దీంట్లోకి మనం తురుముకున్న మ్యాంగోని వేసేద్దాం. ఇప్పుడు మ్యాంగోని వేసేటప్పుడు జాగ్రత్తగా వేయించాలి, మ్యాంగో మాడకుండా ఉండాలి. కావాలనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వండుకున్న రైస్ని ఈ గిన్నెలోకి తీసుకుని ఫస్ట్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ని వేస్తే ముద్దగా ఉన్న రైస్ సెపరేట్ అయిపోతుంది. ఇలా వేసి దీన్ని ఒకసారి ఇలా కలిపితే మీకు రైస్ సెపరేట్ అయిపోతుంది, ముద్దలు ఉండవు అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న పసుపుని యాడ్ చేసి కొంచెం కలిపిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసి ఒక్కసారి ఇలా కలుపుదాం. కలిపిన తర్వాత దీంట్లోకి ఒక 2 to 3 pinches ఇంగువని యాడ్ చేద్దాం. ఇంగువ కొంచెం ఎక్కువ వేస్తే రుచి బాగా వస్తుంది. మళ్ళీ దీన్ని పూర్తిగా కలుపుదాం. ఇప్పుడు మ్యాంగో ఆల్మోస్ట్ వేగిపోయింది. దీని కలర్ మారుతుంది, కొంచెం కలర్ మారింది అంటే ఇది వేగింది అని అర్థం ఆయిల్లో. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం రైస్లో కలుపుదాం. ఇప్పుడు మ్యాంగోని దీంట్లోకి కలిపేద్దాం. నాలుగు సైడ్లు వచ్చేలాగా చూసి ఇప్పుడు దీన్ని కింద నుంచి కలుపుదాం.
ఇప్పుడు మ్యాంగోని పూర్తిగా కలిపాం కదా, ఇప్పుడు వేయించుకున్న పప్పులన్నీ దీంట్లో యాడ్ చేసి ఒకసారి కలుపుదాం. చివర్లో యాడ్ చేస్తే అవి కరకరలాడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.